లింగమనేని గారి గెస్ట్ హౌస్లో నిర్మించిన ప్రజావేదికని కూల్చినప్పుడు ఉన్నంత సరదా మరి అదే హద్దుల్లో ఉన్న బోల్డన్ని అక్రమ నిర్మాణాల మీద మీకు ఎందుకు లేకపోయిందండి? బోల్డన్ని గెస్ట్ హౌస్లు ఉన్నాయి, బోల్డన్ని మఠాలు పీఠాలు ఉన్నాయి, అలాగే ప్రకృతి ఆశ్రమాలు ఉన్నాయి. వాటి జోలికి ఎందుకు పోలేకపోయారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం చంద్రబాబు గారి నివాసంలో ప్రజావేదిక ఉంది కాబట్టి అంతేనా? ఒకటి వాసుదేవన్ గారు, ప్రజావేదిక అనేది ప్రజాప్రతినిధులు ఐఏఎస్లు కానీ మినిస్టర్లు కానీ మీటింగ్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించుకున్నారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన ఇంటి పక్కన నిర్మించుకున్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మంత్రులు కానీ అప్పుడు ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి గారిని వెళ్ళవలసిన అవసరం ఏముంటుందండి? దానివల్ల అవసరం లేదు కదా. అదేమన్నా బిల్డింగా? అది ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్, అది అట్టముక్కలతోటి పెట్టినటువంటి బిల్డింగ్. ఒక సెటప్, ఒక సినిమా సెటప్ లాగా వేశారు. ఆ సినిమా సెటప్ గవర్నమెంట్ ఉంచాలంటే ఉంచొచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. అప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రుల సమావేశం కానీ ఐఏఎస్ల సమావేశాలు కానీ ఆయనకి ఇష్టం వచ్చిన చోట ఆయన పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం ఎలా రాశారు? ప్రజావేదికను అక్కడే ఉంచండి, మీకు సంబంధించి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సమావేశాలు అందులోనే జరపండి. ఈయనెవరండి డైరెక్ట్ చేయడానికి? మాజీ ముఖ్యమంత్రిగా చెప్పండి. ఒకటి ప్రజావేదిక అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్. అది సజెషన్ ఇచ్చారు ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా సజెషన్ ఇచ్చారు. ఎలా ఇస్తారండి సజెషన్? ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక కట్టించుకొని ప్రజాప్రతినిధి 40 ఏళ్ళు రాజకీయ రంగంలో ఉన్న ప్రముఖులు ఆయన సజెషన్ ఇచ్చారు కానీ మిమ్మల్ని ఏమి అక్కడ ఇబ్బంది పెట్టే విధంగా ఏం మాట్లాడలేదు. దాంట్లో ఏదైనా కార్యక్రమం చేసుకొని ఉండాల్సింది మీరు. ఎందుకు చేసుకోకుండా కూడా చేసుకోకపోతే తాళం వేయండి, వాసుదేవన్ గారు ఆయన సలహా ఇస్తాడు, మేము పాటిస్తామా పాటించుకోమా అనేది మా ముఖ్యమంత్రి గారి ఇష్టం అండి. అది ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్, అదేమి శాశ్వత కట్టడం కాదు, అది అట్టమొక్కల బిల్డింగ్. అది పైగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డునే బోల్డన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటి జోలికి ఎందుకు పోలా ఆ రోజు? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి ఇల్లే అక్రమ కట్టడం. దాని పక్కన ఉన్నటువంటి మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమమే ఈ రోజు నాగార్జున గారి కన్వెన్షన్ మీద గవర్నమెంట్ ప్లీడరు అడ్వకేట్ చెప్పినటువంటి కారణం ఏంటి? ఒక చెరువు గట్టు మీద ఉన్నటువంటి బిల్డింగ్ లో బిజినెస్ నడుస్తుంది. మరి ఇక్కడ జరిగేది ఏంటి? మంత్రి సత్యనారాయణ గారి హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్లో జరిగేది ఏంటండి? బిజినెస్ కాదా? మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అక్కడ జరిగేది ఏంటి? 24 అవర్స్ బిజినెస్ కాదా? ఇక్కడ జరిగేది ఏంటి? రేవంత్ రెడ్డి గారి కుమార్తె వివాహం అయినటువంటి ఎంగేజ్మెంట్ అయినటువంటి వేదిక ఇప్పటి నుంచి కాదు, హైకోర్టు స్టే ఆల్రెడీ ఉంది దాని మీద. రేపొద్దున లోటస్ పాండ్ దాకా వస్తుంది ఇది. ఈ వ్యవహారం లోటస్ పాండ్ కూడా కూల్చేసే దిశగా నడుస్తున్నాయట కదా, అది కూడా అక్రమ కట్టడం ఏట కదా, అక్కడ పక్కన ఉన్న చెరువుని కబ్జా పెట్టి చేసిందిట, నిజమేనా? ఒకటి వాసుదేవన్ గారు, లోటస్ పాండ్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు ఆ ఇల్లు. దాని పక్కనే కోమటిరెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. ఫస్ట్ కోమటిరెడ్డి గారి ఇల్లు తీసేయాలి అక్కడి నుంచి. లోటస్ పాండ్ కు వచ్చే కంటే ముందే దాని పక్కనే కోమటిరెడ్డి గారి ఇల్లు ఉంది, మంత్రి గారి ఇల్లు. ఇప్పుడు ఎవరైతే రోడ్డులకి వాటి అన్నిటికీ సంబంధించినటువంటి తెలంగాణకి సంబంధించిన మంత్రి గారు ఉన్నారో ఆయన ఇల్లు లోటస్ పాండ్ పక్కనే ఉంది. ముందు ఆయనది తీసేసిన తర్వాత